మీరు పూర్తి బాధ్యతలు కార్తిక్ రెడ్డి వన్స్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ వాట్ ఎవర్ గెలిచిన తర్వాత పూర్తి బాధ్యతలు కార్తిక్ రెడ్డికి అప్పచెప్పి మీరు సైడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అప్పుడు డిసైడ్ చేస్తాం ఎందుకు సైడ్ కావాలండి, ఎందుకు సైడ్ కావాలన్న ఎవరి పని వాళ్ళని చేస్తాం. చేతనైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు, ప్రజలు ఆమోదించినంత వరకు సేవ చేసుకుంటూనే ఉంటాం. ఇంట్రెస్ట్ ఉందా మేడం అసలు కార్తిక్ అన్నకి రాజకీయాలలో క్లియర్గా? ముందు అదే చెప్పాను నేను ఫస్ట్లో. వాడికి ఇష్టం లేకపోయినా నాకు బర్డెన్ అవుతుంది, అమ్మకు సపోర్ట్గా ఉండాలి అనే ఆలోచనతోనే వాడు ట్యూన్ చేసుకున్నాడు ఒక రకంగా. మీకు హెల్ప్గా ఉండడం కోసం మీ వర్క్ షేర్ ముందు అసలు వాడికి ఇట్లా పోటీ చేయాలంతా ఏమీ లేకుండే. అప్పుడు వాడు తిరుగుతున్నప్పుడే రాజశేఖర్ రెడ్డి అన్న చెప్పాడు అప్పుడు, మీ జిల్లా పెద్దది కదా, నువ్వు కూడా ప్రిపేర్ అవుతూ ఉండు కార్తీక్ ఎక్కడ ఒక దగ్గర అని చెప్పి అన్న చెప్పిన తర్వాత ప్లాన్ చేసి ఉన్నాను తప్పిస్తే అప్పటి వరకు అసలు ఆలోచనే లేదు. వాడు ఎంతసేపు నాకు హెల్ప్గా ఉండాలనే ప్రయత్నం. వాడు అసలు చిన్నప్పుడు వాడి స్కూల్కి మేము వెళ్తే గన్మెన్ కూడా తీసుకొస్తే యాక్సెప్ట్ చేసేవాడు కాదు. గన్మెన్ రావద్దాం నాన్న అని చెప్తుండే వాళ్ళ నాన్నకి. గన్మెన్ లేకుండా మీరు మాత్రమే రండి అంటుండే. అట్లాంటి మెంటాలిటీ వాడి. కానీ వాడు మా వాడు చనిపోయినాక ట్యూన్ చేసుకున్నాడు ఒక రకంగా. ఇంగ్లీష్ మీడియం చదివండి, అట్లాంటి తెలుగు బాగా చదువుకొని బాగా బుక్స్ చదువుతూ ఉంటాడు వాడు ట్యూన్ చేసుకున్నాడు. మీకు టీడీపీలోకి రమ్మని కూడా గతంలో ఒత్తిళ్ళు ఉండే అని చెప్పేసి మా వారు చనిపోయినప్పుడు మా అల్లుడు టీడీపీలో ఉండే కాబట్టి బేసిక్గా ఆలోచిస్తారు కదా, మా సేమ్ పార్టీలో ఉంటే మేము కూడా హెల్ప్ఫుల్గా ఉంటాం, కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నాం కాబట్టి టీడీపీలోకి రమ్మని ఆ రోజు కూడా ప్రెషరు. ఆ రోజే మంత్రి పదవి ఇస్తామన్నారు వస్తే, కానీ కాదని ఆ రోజు కాంగ్రెస్ పార్టీలోనే ఇందిరారెడ్డి గారు అందులోనే ఉన్నారు కాబట్టి అందులోకి రావడం. చివరిగా చెప్పండి, అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేశారు, బీఆర్ఎస్లో వర్క్ చేస్తున్నారు కదా, మీకు ఏ పార్టీ సిద్ధాంతాలు, ఏ పార్టీ లైన్స్, పార్టీ నాయకులు మంచిగా అనిపించింది ఒక రాజకీయ వ్యవస్థలో ఇట్లా ఉండాలి అని అన్నారు? అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని బాగా నడిపించారండి. అందరినీ కలుపుకపోయారు, తిట్టిన వాళ్ళని దగ్గరికి తీశారు, ప్రజలకు ఇచ్చిన హామీలు వెంబడి పరిగెత్తారు, మమ్మల్ని పరిగెత్తిచ్చారు, కార్యకర్తలను దగ్గరికి తీశారు, ప్రజలను దగ్గరికి తీశారు. ఆ సిస్టమ్ వేరుగానే ఉండింది. తర్వాత కిరణ్ అన్న కూడా అట్లే బాగా రన్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ టైంలో తెలంగాణ మూవ్మెంట్ రన్ అవుతుంది. అటు మూవ్మెంట్కి ఇబ్బంది కాకుండా విత్ ఇన్ ద పార్టీలో బాగా చేసే ప్రయత్నం, అప్పుడున్న సిచ్యువేషన్కి తట్టుకొని నిలబడి చేసే ప్రయత్నం చేశాడు కిరణ్ అన్న. ఇంకా కేసీఆర్ గారిని చూశాను నేను. కేసీఆర్ గారికి ఎంతసేపు తెలంగాణ రాష్ట్రంలో ఇది డెవలప్మెంట్ యాంగిల్లో ప్రజలకు మేలు చేయాలనే యాంగిల్లోనే ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ప్రాజెక్ట్ కాళేశ్వరం కంప్లీట్ చేసి ఉన్నారు. కాళేశ్వరం చేసిన తర్వాత అక్కడ నుండి వచ్చిన నీళ్లను రిజర్వాయర్స్లలో నింపాలని ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మంత్రికి ఫోన్ చేసి పలానా రిజర్వాయర్ ఎందుకు, పలానా చెరువు ఎందుకు ఖాళీగా ఉంది అని అడిగి, అంటే డెప్త్లోకి వెళ్ళి కూడా చూసి వచ్చిన నీళ్ళని అవకాశం ఉన్నప్పుడు ప్రతి రిజర్వాయర్ నింపుకోవాలి, రైతులకు ఇబ్బంది ఉన్నప్పుడు నీళ్ళను వాడుకుంటారు అనే ఆలోచనతో ఆ డెప్త్లోకి వెళ్ళి పనిచేసిన కేసీఆర్ గారిని చాలా మీటింగ్స్లలో చూసాను నేను. ఒకరోజు ఇట్లా మీటింగ్లో కూర్చొని ఉన్న మీద మీటింగ్ జరుగుతుంది, సడన్గా వాల్ పైన గూగుల్ మ్యాప్ వేసుకొని చూసేవాళ్ళు కేసీఆర్ గారు. రిజర్వాయర్ ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులు ఎట్లా పనిచేస్తున్నాయి, మోటార్లు ఎట్లా పనిచేస్తున్నాయి, నీళ్ళు ఎత్తిపోస్తున్నారా లేదా, ఎక్కడికి పోతున్నాయి, కాలువలలో నీళ్ళు ఉన్నాయా లేదా, రిజర్వాయర్ నింపుకున్నారా లేదా అని అబ్జర్వ్ చేసేవాళ్ళని. చేసినప్పుడు నల్గొండ చూస్తున్నప్పుడు ఆయన ఒక చెరువు నిండలేదని వెనకనే జగదీశ్వర్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. ఏంటి పలానా ఊర్లో పలానా చెరువులు నీళ్లు కనిపిస్తలేవు, నింపలేదా అని అడిగారు. షాక్ అయిపోయినా నేను. అంటే ఒక ముఖ్యమంత్రి గారు అంత లెవెల్కి పోయి చేస్తారని అనుకోను కదా. అన్నప్పుడు నేను వారు మాట్లాడి పెట్టేసిన తర్వాత నేను అడిగాను,